రోజుకి ఇట్లా మనం గీనే జరా వర్షానికే కూలింది అది. ఇంతకుముందు ఇప్పుడే జస్ట్ దబ్బని సౌండ్ వచ్చింది అది. దబ్బెళ్ళు అని పడ్డది ఇటు దగ్గర అలా బాత్రూమ్ ఉన్నది, దాని మీద పడ్డది సపోర్ట్ అయ్యి. మొత్తం వాడు పడిపోయింది బాత్రూమ్ మీద. నమస్తే అండి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో 12వ వార్డులో గల రోడ్ నెంబర్ 7లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాము. నా పేరు బొద్దున సతీష్, తండ్రి పేరు బొద్దున శంకర్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము. మా ఇల్లు ఈరోజు శనివారం రోజున 9వ తేదీన శనివారం రోజున ఈరోజు పడినటువంటి భారీ వర్షం కారణంగా మా ఇంటి గోడ కూలిపోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మా ఇంటి గోడ కూలిపోవడం జరిగింది. కావున ఎటువంటి ఆదాయం లేని పరిస్థితిలో ఉన్న దయనీయ పరిస్థితిలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. కావున ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మా మాజీ కౌన్సిలర్ నెల్లి రమేష్ గారు ఇక్కడికి ఘటనా స్థలానికి వచ్చి ఎంఆర్ఓ గారికి సమాచారం అందించడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి వారు ఆర్ఐ గారిని సోమవారం రోజున పంచనామాకి పంపిస్తామని సమాచారం ఇచ్చారు. అలాగే ప్రభుత్వం మాపై దయతలచి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మాకు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు తగిన నష్టపరిహారం కానీ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. కావున మాకు ఎటువంటి ఆర్థిక సహాయం లేని పరిస్థితి. కావున దయతలిచి కొన్ని సంవత్సరాల నుండి నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి మా ఎటువంటి ఆదాయం లేదు. కావున ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాపై దయతలిచి మాకు వారి సహాయ సహకారాలు మాకు అందించి ఈరోజు ఇలాంటి పరిస్థితులు జరిగినందువలన మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను తెలియజేస్తున్నాము.